నెల రోజుల నుంచి యూరియా ఇవ్వడం లేదని మండల పరిధిలోని రంగంపేట గ్రామంలో శనివారం రైతులు రాస్తారోకో నిర్వహించగా విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాసచారి, ఎస్ఐ మొయినుద్దీన్, ఏవో శ్వేతకుమారి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం రంగంపేట వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రైతులతో మాట్లాడారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్, రంగంపేట సొసైటీ చైర్మన్ అరికె రమేష్ మాట్లాడుతూ ఆదివారం తప్పకుండా యూరియా బస్తాలు తెప్పిస్తామన్న తన హామీ మేరకు రైతులు శాంతించారని, ఈ మేరకు అధికారులు చొరవ చూపి యూరియా బస్తాలు తెప్పించారన్నారు. లేదంటే ఆదివారం రైతులతో పాటు రంగంపేట సహకార సంఘం పాలకవర్గం సైతం ధర్నాలో పాల్గొంటున్నారు. రంగంపేట గ్రామ శివార్లో ఎరువులకు సంబంధించినటువంటి యూరియాకు సంబంధించినటువంటి ఇష్యూ రావడం జరిగింది. దాని గురించి రైతులతో మాట్లాడడం జరిగింది. ఒక లారీ అనేది మార్కెట్ నుంచి మనకు అసెరెన్స్ లభించడం జరిగింది. అది రేపు మార్నింగ్ వరకు మనకు రావడం జరుగుతుంది. గ్రామానికి టోకెన్ సిస్టమ్ ద్వారా రైతులందరూ కూడా ఎరువులు సబ్సిడీ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతులు ఖచ్చితంగా పట్టేదారు పాస్బుక్ వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొని రావాల్సింది. మరి కౌలు రైతులు కొంతమంది అంటున్నారు, కౌలు రైతులకు సంబంధించి కూడా ఇవ్వాలని అంటున్నారు. దాన్ని కూడా విచారణ జరిపి వాళ్ళకి ఖచ్చితంగా మనం ఎరువులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రిక్వైర్మెంట్ ఇంకా ఒక లారీ అవసరం ఉందని రైతులందరూ కూడా అడగడం జరుగుతుంది. దాన్ని కూడా ఇమ్మీడియట్గా అమౌంట్ పేమెంట్ చేయమని చెప్తున్నాము. దాన్ని కూడా అమౌంట్ పేమెంట్ చేసిన వెంబడే ఆ లారీ కూడా తెప్పేయడం జరుగుతుంది. రైతులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఓపికతో ఉండాల్సినటువంటి సమయం ఇది. మనకు ఇబ్బందులు ఎదురవుతాయి. దానికి చాలా కష్టమైనటువంటి పని కనుక రైతులందరికీ కూడా తెలియదు, ఇది చెప్పకూడదని అనకూడదు. కనుక రైతులందరి యొక్క నీటి ప్రవాహానికి దూరంగా ఉండాలి. ఒక 2 రోజుల పాటు ఆ నీటి ప్రవాహానికి దూరంగా ఉంటే ఆ నీటి ప్రవాహం తగ్గిన తర్వాత మన యొక్క వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఈ ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ఆవేశం పట్టలేక రోడ్డుపైకి ధర్నా చేయడానికి వెళ్ళినారు. మరి ఈ రైతులకు యాజ్ ఏ చైర్మన్గా నేను నచ్చజెప్పి రేపటి వరకు నేను తెప్పిస్తానని చెప్పి ఎంఆర్ఓ, ఎస్ఐ గారికి, ఏఓ గారు నేను చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చేటప్పటికీ అందరిని సంధానించి తీసుకొని వచ్చినాను. రైతుల ప్రధానమైన డిమాండ్ నన్ను ఏం పెట్టినారంటే, రేపు నా మాటపై నమ్మకం కొద్దీ రేపు ఈ టైం వరకు యూరియా వస్తే ఓకే, లేకపోతే ముందు మీరే ధర్నాలో కూర్చోవాలని నాకు డిమాండ్ చేసినారు. మరి నేను కూడా వాళ్ళకి వాగ్దానం చేసిన గౌరవ ప్రభుత్వం యొక్క తప్పిదనం కాబట్టి మనం అందరం వెయిట్ చేసి రేపు ఒకవేళ రాకపోతే నేను మళ్ళీ ఒకసారి మీకు మాట ఇస్తున్నా, రేపు యూరియా రాకపోతే తప్పకుండా మీ రైతు నాకు మీరు చేసిన డిమాండ్ ప్రకారం నేనే మీకు ముందు కూర్చుంటానని చెప్పి రోడ్డు పైన కూర్చొని ధర్నాలో పాల్గొంటామని నేను మా డైరెక్టర్లు అందరం కూడా ఉంటామని చెప్పి